సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాల కార్యక్రమానికి నన్ను మా ఇంటికి వచ్చి అన్న ఫోన్ ద్వారా కాకుండా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలకు అన్న నన్ను ఎప్పుడు పిలుస్తుంటారు, కానీ ఏదో ఒక ఆటంకం వల్ల మిస్ అవుతూ ఉంటా. లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాల్సింది ఉండే, కానీ అప్పుడు నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినా అన్నమాట వినాయక చవితి అప్పుడు. ఈ కార్యక్రమానికి అయితే స్పెషల్గా మా ఇంటికి వచ్చి అన్న చెల్లె నువ్వు రావాలరా ఖచ్చితంగా అని చెప్పి చాలా ప్రేమగా నన్ను ఒక ఇంటి ఆడబిడ్డలాగా ఇన్వైట్ చేసినందుకు ముందుగా మా బైరి నరేష్ అన్నకు నేను శిరస్సు వంచి కళాభివందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూస్తుంటే స్టేజ్ మీద నన్ను నేను చూసుకున్నట్టుంది, ఎందుకంటే ఎప్పుడు సందర్భం రాలేదు. యూట్యూబ్లలో ఏం తమ్ముళ్ళు పెడతారని భయం వేస్తుంది, కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 34 పెళ్ళిళ్ళు అన్న మీరు చేసింది 234. వామ్మో, నేను ఓన్లీ 34 విన్నా. 234 అంటే ఇంకా చాలా నిజంగా అంటే అన్న ఈ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి బయట ఇట్లా సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి అంటే మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా నాన్న మా అమ్మకు 20 years అప్పుడే మా నాన్న చనిపోయిండు. ఆమెకు పెళ్ళైన 5 yearsకే మా అక్క నేను ఇద్దరము. సో ఒక కుటుంబంలో కానీ చుట్టాలలో జనరల్గా ఊర్లలో ఉండే ఆచారం ఏంటి, భర్త లేని వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దు, ఫంక్షన్లకి దూరంగా ఉండాలి, పూజలకి దూరంగా ఉండాలి అని అంటారు కదా జనరల్గా. అది చూసుకుంటూ పెరిగినాం కాబట్టి నాకు పెద్దగా పూజలు అవన్నీ నాకు వంట పట్టలేవు, మా అక్కకు తగిలినాయి కానీ నాకు వంట పట్టలేవు. సో నేను అట్లా చూసుకుంటూ పెరిగిన. ఇక పెళ్ళి విషయానికి వస్తే మేము చాలా చిన్నప్పటి నుంచి అన్నీ చూసుకుంటూ పెరిగినాము. కానీ మా అక్క పెళ్ళి మా అమ్మ నేను ఇద్దరమే చేసినాం. ఎవ్వరు మాకు అన్నదమ్ములు లేరు, మేము ఇద్దరమే సిస్టర్స్, నాన్న లేడు కాబట్టి అక్క పెళ్ళి నేను అమ్మ ఇద్దరమే కలిసి నిలబడి ఏ పనైనా మేమే కలిసి చేసి పెళ్ళి చేసినాము. అప్పుడు అనిపించింది ఎక్కువ ఫంక్షన్లకు పోయే వాళ్ళం కాదు, మా అక్క పెళ్ళి చెయ్యాలి. ఎట్లా చేయాలి అని అంటే బాగా చేయాలి, అయ్యో మా నాన్నుండి ఇట్లా కాకపోనేమో మాకు బాగా చేస్తుండేమో అనే ఫీలింగ్ రావద్దు అని నా బాధ్యతగా మా అక్క పెళ్ళి మంచిగా చేయాలని చెప్పి ఆమె పెళ్ళి చేసిన. ఎట్లా చేసిన తెలుసా? ఎందుకనంటే ఎక్కడైనా ఏ కులంలో అయినా కానీ ఏ మతంలో అయినా, ముఖ్యంగా మన హిందూ కల్చర్లో పెళ్ళిళ్ళకి పోతే నువ్వు ఎంత మంచిగా నన్న చెయ్యు, నాన్ వెజ్ పెట్టినా ఏది పెట్టినా మంచిగా బద్యం బిర్రుగా తినిపోతారు. అన్నం కొంచెం ఉడకలేదు, ఇంకా ఉడికితే బాగుండు అని అంటారు. కూరల్లో జర్ర ఉప్పు ఎక్కువైంది, కొంచెం కారమైంది, మసాలా ఘాటైంది అని అంటారు. అవన్నీ చూసుకుంటూ చిన్నప్పటి నుంచి వినుకుంటూ పెరిగినాం కదా. మా అక్క పెళ్ళికి ఒక్క రిమార్క్ కూడా రావద్దని పెళ్ళి చేసిన. చాలా బాగా చేసినాం, మంచిగా మాకున్న స్థాయిలో మాకున్న స్తోమతలో చాలా బాగా చేసినాం. కానీ చివరికి నా వంతు వస్తుంది కదా, నా పెళ్ళికి వచ్చేసరికి ఇది అంత ఇట్లా వేసుకోదు, ఇది కానే కాదు అని చెప్పి తిక్కలేసి నాది కూడా లవ్ మ్యారేజ్. మా ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అప్పుడు 2013లో. మా ఆయన వాళ్ళు పురోహితం, వాళ్ళు బ్రాహ్మణ్స్, మేము మున్నూరు కాపు. కానీ నేను నా నేపథ్యం అంతా ఆయనకు తెలిసి కూడా నేను అంటే నా పాటలు, నా ఫీల్డ్, నేను ఎక్కడ తిరుగుతా ఎట్లుంటా అంటే మా కళారంగంలో అర్థం చేసుకునే అబ్బాయిలు చాలామంది తక్కువ దొరుకుతారు. కానీ మా ఆయన చాలా మంచోడు, అంత పెళ్ళికి ముందే చూసిండు కాబట్టి నేను చెప్పినట్టు పెళ్ళి చేసుకుందాం అంటే ఓకే అన్నాడు. సో మేము కూడా సింపుల్గా 100 రూపాయలలో పెళ్ళి చేసుకున్నాం. ఈడ దండలేసిర్రు కానీ మేము దండలు కూడా వేసుకోలేకపోతే సంతకాలు పెట్టుకొని పెళ్ళి చేసుకున్నాము. వీళ్ళ పెళ్ళి చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నాకు ఎప్పుడు చెప్పలే, నేను ఏ ఇంటర్వ్యూలలో కూడా చెప్పలే, కానీ ఫస్ట్ టైం ఇక్కడ వీళ్ళని చూస్తుంటే చెప్పాలనిపించింది అన్న. థ్యాంక్ యూ. నాకు ఒక మెమరీ అంటే మేము ముహూర్తాలు కూడా ఏం చూసుకోలే, గుడ్డిగా పోయినా. ఏంది February 14th లవర్స్ డే, ఆ రోజు చేసుకున్నాం, కథం అయిపోయింది. అట్లా చూసుకొని చేసుకున్నాం అన్నమాట. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చెల్లెకి మౌనికకి, తమ్ముడికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ ఇద్దరికి రాబోయే రోజుల్లో మంచిగా ఉన్నత స్థాయిలో మీరు అనుకున్న లక్ష్యాలు, మీరు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. ఆడబిడ్డగా మంచిగా హ్యాపీగా పిల్ల పాపలతో ఆర్థికంగా అందరికీ నేను అనుకునేదాన్ని. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నా పెళ్ళికి మా అమ్మ ఒప్పుకోలేదు, ఎందుకంటే కులములా ఇట్లంటారు అట్లంటారు అని చెప్పి. కానీ నేను చేసుకున్న ఆమెను ఎదిరించి
నాకు బద్ధ శత్రువు మా అమ్మనే అనుకొని, ఎందుకంటే ఆమె వద్దన్నది కాబట్టి ఆమె ముందే ఎవరికి చేయి చాపకుండా తలంచకుండా బతకాలని చెప్పి నేను చాలా కష్టపడి మా ఆయన సపోర్ట్తో ఈరోజు ఇక్కడ నిలబడ్డా. నేను ఎవరికి కూడా వీలైతే మాకు తోచితే మేము సహాయం చేస్తాం. కానీ ఇంతవరకు ఇందాక నరేష్ అన్న చెప్తున్నాడు, అన్న ఇంత పెద్ద ప్రోగ్రాం చేసి 1000 మందితో ప్రోగ్రాం చేసి వాట్సాప్లో లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు కదన్నా. కానీ ఎవరన్నా సహాయం తీసుకుంటే, ఎవరిదన్నా హెల్ప్ తీసుకుంటే వాళ్ళు గీసిన గీత మనం దాటద్దు. వాళ్ళు చెప్పిందే మనం వినాలి. వాళ్ళకు వచ్చినప్పుడు వంగి వంగి దండాలు పెట్టాలి, నమస్కారాలు పెట్టాలి, వాళ్ళకి రాస మర్యాదలు చేయాలి, అవన్నీ చేయాలి. అవన్నీ ఎవడి వాళ్ళు అయితే మన వాళ్ళు అయితే ఇట్లా బతికేటోళ్ళకు అవుతుందా? మాట్లాడరేంది? నేను మాట్లాడేది అర్థమవుతుందా మీకు? సైలెంట్గా ఉంటే నాకు భయం అవుతుంది. మరి మీరేం సపోర్ట్ చేస్తలేరు. మనతోనే అవుతుందా? కాదు కదా. అన్నట్లా మాట్లాడుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎవ్వరికి చేయి చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఉన్నంతలో తిని మనం ఇంకొకరికి పెట్టే స్థాయికి ఎదగాలి. కానీ ఎవరిని చేయి చాపి బతుకొద్దన్నా. నేనైతే అదే సిద్ధాంతంతో బతుకుతున్నా, ఇప్పటికీ కూడా బతుకుతున్నా, ఇంకా ఫ్యూచర్లో కూడా అట్లనే ఉంటా. కాబట్టి ఎవరైనా కానీ ఉన్నంతలో మీరు తమ్ముడు వాళ్ళకి ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ, అమ్మా నాన్నలకి వీలైతే వాళ్ళు ఎంత కోపం చేసుకున్నా కానీ వాళ్ళు కనీ పెంచితేనే కదా మనం ఇక్కడ ఈరోజు ఇట్లా సమాజానికి పరిచయం అయినాం. కాబట్టి వాళ్ళని కూడా గౌరవించి మీరు ఆరోగ్యంగా ఎప్పుడు ఆర్థికంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మొత్తానికి మన ప్రోగ్రాంకి వస్తే, నరేష్ అన్న ఒక విషయం చెప్పాలి. నరేష్ అన్నది లవ్ మ్యారేజే కానీ నరేష్ అన్న మా జాతి అల్లుడు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సావిత్రిబాయి పూలే వారి త్యాగాలు, అంబేద్కర్ గారి గురించి కానీ చాలామంది సార్ కూడా అసలు ఎంత బాగా వాడిరా. సార్ వాడుతుంటే నన్ను ఆ పాటను మర్చిపోయేటట్టున్నా. ఎందుకంటే ఒక క్రిస్టియన్ మతంలో ఉండి కూడా, అంటే కరోనా వల్ల నేను చేంజ్ అయినా అని చెప్పింది కదా. సార్ లాగానే కరోనాతో చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు కావచ్చు. ఆ సారే ఎగ్జాంపుల్ అనిపించింది. చాలా బాగా వాడిరు సార్ మీరు. ఎందుకనంటే ఓన్గా సారే రాసుకొని పాడడం అనేది చాలా గ్రేట్ కదా. నాకు రాయరాదు. చాలా ఎంతసేపు పాడుతుంటే కూడా బోర్ వచ్చింది అసలు మనకు కదా. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మిమ్మల్ని ఈ సభలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మనం తమ్ముడు రాంబాబు రాసిన పాట, అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, తల్లి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఇట్లా మీ అందరికీ తెలుసు, వారి త్యాగం, వాళ్ళ త్యాగాల వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అన్నకి చాలా ఇష్టమైన పాట నరేష్ అన్నకి. నా పాట నేను ఫస్ట్ రిలీజ్ చేయగానే చాలా మంచి పాట, మహనీయుల పాట. అక్కడున్న మహనీయుల త్యాగాలని స్మరించుకుంటూ ఒక 30 ఏళ్ళ కింద వచ్చిన పాట. నేను అంటే అన్ని పాటలు మేము పాడుతున్న పాటలు అన్నీ కొన్ని రకరకాల ఆలోచనలతో చేస్తాం. కానీ మహనీయుల పాట నేను చేసినప్పుడైతే ఆ పాటని నేను 30 ఏళ్ళ కింద వినుకుంటూ పెరిగి అనేక సభల దగ్గర కూడా పాడుకుంటూ పెరిగిన. కానీ అసలు చాలామందికి పెరియారు ఇప్పుడు మనకు అంటే ఈ నేపథ్యంతో ఉన్న వాళ్ళకంటే తెలుసు. కానీ ఇట్లాంటి పిల్లలకు వాళ్ళ త్యాగాలు అసలు వాళ్ళు ఎట్లుంటారనేది తెలవాలనే ఉద్దేశంతో నేను చాలా ఇష్టంతో పాడుకున్న దండమమ్మ దీనబంధులకు పాట. అందరు మహనీయులు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పాట ఉంటుంది, కానీ అందరూ ఒక దగ్గర ఒకటే పాటలో కనిపించడం అనేది ఆ ఒక్క పాటని నాకు చాలా నచ్చి నేను భీమసేనని అడిగి ఆ పాట నేను మళ్ళీ రికార్డ్ చేసి వీడియో రూపంలో చిత్రీకరించి తీసుకొచ్చిన. చాలా మంచి పేరు, మంచి ఆదరణ వచ్చింది ఆ పాటకి. ఇట్లాంటి పిల్లలకి కూడా తెలవాలి పెరియార్ ఎట్లుంటారు, నారాయణ గురువు ఎట్లుంటారు అనేది. ఇట్లా
పాటల రూపంలో వింటుంటే వాళ్ళ చరిత్ర, ఒక పుస్తకం చదివితే వచ్చే నాలెడ్జ్ ఒక పాట వింటే కూడా వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆ పాట రికార్డ్ చేయడం జరిగింది. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు, చప్పట్లు కొట్టాలి అందరూ. ఉద్యమాలకు బాటలేసి పోరుపాటకు రాగమై, పోరుపాటకు రాగమై, రాగమై గుండెలల్లో ఆహా గుండెలల్లో ఓ గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయుల్లారా, సుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా. అపం శుభము తెలియలేని ఈ మూడా మనుషులాను కుతమతాల పేరుతోని ఊరవతల వేరుంచిన, ఊరవతల వేరుంచిన, ఊరవతల వేరుంచిన ఈ మూడాచారాలను తెగ నరికిన సింహమోయి, తెగ నరికిన సింహమోయి, తెగ నరికి. ఎవరు చెప్పాలి మీరందరూ? అందరూ ఒకసారి చేదెత్తి చెప్పాలి. ఎవరు? ఎవరు? పెరియారు, పెరియారు. నేటికి పెరియారంటే రయ్యో నిదురుండదు మూడాచార్యులకు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా. థ్యాంక్ యూ తమ్ముడు. అమ్మయ్య, నాకు కొంచెం వీళ్ళు సోపతి దొరికిరు, ఎవరు ఉన్నారా లేరా అనుకున్నా. థ్యాంక్ యూ. అవునన్నా, మల్టీ టాలెంటెడ్ అందరు ఉంటారు ఇక్కడ. నాకు ముఖ్యంగా చాలా ఆత్మీయులు తమ్ముళ్ళు ఇక్కడ, లోకేష్ తమ్ముడు, నాస్తిక్, రాకేష్, వీళ్ళందరూ. నేను ఈ పాట చేసినప్పుడు, ఈ చరణం వచ్చినప్పుడు తమ్ముడు మీరు రావాలి అని చెప్తే, నేను భువనగిరి దగ్గర ఆదిలాబాద్లో షూటింగ్ పెట్టుకుంటే వీళ్ళందరూ వచ్చిర్రు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చిర్రు. ఆ చరణంలో వీళ్ళందరూ కనబడతారన్నమాట. ఒక్క పిలుపుతోనే వచ్చిర్రంటే వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అన్న మీకు వదినమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న.